రైట్. ఇక మనం పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలోకి వెళదాం. పవన్ కళ్యాణ్ గారు మరి పాపం చేసినట్లా పుణ్యం చేసినట్లా, వాళ్ళ కడుపు కొట్టినట్లా కొట్టినట్లా. మొన్న లోకేష్ గారిని చూసాం, ఆయన ఇక్కడ రెడ్ బుక్ ఇక్కడ చేస్తూ అక్కడికి వెళ్ళేమో స్నానం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా పొట్టగొట్టినందుకు ఆ పాపం కడుగు వేసుకునేందుకు వెళ్ళారా, అబద్ధాలు ఆడుతున్నారు, అనేక అబద్ధాలు ఆడినందుకు వాటన్నింటినీ శుద్ధి చేసుకోవడానికి వెళ్ళినారా, జంధ్యం ఎందుకు వేసుకున్నారనే దాని మీద ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా చిత్తశుద్ధితోటి చేస్తే తప్పులేదు, కానీ చిత్తశుద్ధి లేని శివ పూజలేలు అన్నట్లుగా వీళ్ళంతా ఏం నిజంగానే భక్తితోటే చేస్తున్నారా ఏమిటి? దీని మీద ఒకసారి మళ్ళీ వీడియో చూసిన తర్వాత శివశంకర్ గారితో మాట్లాడదాం. నేను ఒకటే చెప్తున్నా, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని. అమ్మ, నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. రైట్. శివశంకర్ గారు చెప్పండి, పొట్టగొట్టను అనేది చాలా పెద్ద పదం కదా, మరి ఇప్పుడు పొట్టగొట్టినట్లా కొట్టినట్లా ఇట్లాంటి పాపాలన్నీ పోతాయా గంగలో స్నానం చేస్తే? లేదు అలాగే జంధ్యం ఎందుకు వేసుకున్నాడని దాని మీద మీరేమైనా చెప్తారా? సోషల్ మీడియాలో తిరుగుతుంది కాబట్టి నేను అడిగాను తప్ప, నాకు ఆయన వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు, నా వరకు అయితే పెద్ద అసలు అటువంటి వాటిని పట్టించుకోను కాబట్టి సరదాగా అడుగుతున్నా అంతే. ఒకటి సార్, ఆయన చేసినటువంటి పాపాలకు పరిహారంగా వెళ్ళి ఆ యొక్క గంగా నదిలో స్నానం ఆడితే ఏమైనా పాపాలు పోతాయి అనేటువంటి వెళ్ళినటువంటి విధంగా మనం చూడాలి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఒక సుగాలి ప్రీతి కేసు ఎంత డ్రామాలు ఆడారు, ఎంత రాజకీయం చేశారు. ఆ సుగాలి ప్రీతి కేసు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడాను 8 లక్షలు, ఒక 5 ఎకరాల పొలము, 500 సెంట్లు వాళ్ళకి ఇల్లు ఇచ్చేసి వాళ్ళ నాన్నకు ఉద్యోగం ఇచ్చినా కూడాను ఆ కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని సుగాలి ప్రీతి అనేసి వర్రుతలోగిన వ్యక్తి ఈ రోజు సిబిఐకి మేము రాస్తే విచారణ చేయమని, ఈ రోజు మేము చేయలేమన్నా కూడా ఎక్కడ ఒక స్టేట్మెంట్ లేదు. ఒక సుగాలి ప్రీతి అనేటువంటి మొదలు పెడితే వాలంటీర్లు, మీరు ఇందాక చూపించినట్టు వాలంటీర్లకు ఒక అన్నగా మాట ఇస్తున్నాను, 1,00,000 మంది మహిళలు ఉంటారు, 5,000 రూపాయలు పెంచుతాను, 10,000 చేస్తారన్నారు. తర్వాత 33,000 మంది మహిళలందరూ అదృశ్యమయ్యారు. వాళ్ళు ఇదేని చెప్పి ఒక ప్రపంచ గందరగోళం సృష్టించేసేసి ఒక రాజకీయ లబ్ధి పొందారు. తనకు తెలుసు తను ఆడుతున్నది అబద్ధాలు, వికృత క్రీడ ఆడుతున్నాడు, అందులో ఆంధ్రప్రదేశ్ జనాలను పావులుగా వాడుకున్నాడు అని తెలుసు. ఈ రోజు అచీవ్ అయిన తర్వాత ఆ పాపాలన్నీ చేశాను కదా, పరిహారంకి కోరుతూ ఈ రోజు స్నానం చేసినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే పొట్ట కుట్టి మీరు అన్నట్టు చాలా పెద్ద పదము. ఒక హిందూ సనాతని అయినటువంటి ఎవరు కూడాను ఒక మహాభారతము రామాయణం చూసుకున్నా కూడా రామాయణంలో చిన్న మాట కోసము ఆ రాముడు ఏ విధంగా చేశాడు మనం చూసాము. 14 ఏళ్ళ అరణ్యవాసాలు చేశారు. తర్వాత కర్ణుడు కవచకుండాలనే ఇచ్చాడు మాట ఇచ్చినందుకు. సో సనాతిని ఎందుకు మనం ఇదంతా రామాయణ మహాభారతాలు చెప్తున్నామంటే, ఈయన పదే పదే సనాతిని అని ఒక జెండా వేసుకొని, ఇప్పుడు జెండా కూడా అడిషనల్ గా వచ్చింది, ఒక కాషాయ దుస్తులు ధరించి ఎందుకు వేసుకుని ఉంటాడు? అది మామూలుగా రకరకాల వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటి ఆ రహస్యం ఏంటి? ఆయన ఏమన్నా ఎవరికైనా పితృదేవతలకి ఏమన్నా ఇచ్చేయటం కోసం అయితే కొన్నిసార్లు అట్లా చేస్తుంటారు. మరి ఆ ఉద్దేశమా, లేకపోతే అసలు ఏమిటి సడన్గా? లేకపోతే ఎవరన్నా చెప్పారా సనాతని అంటే జంధ్యం వేసుకుంటేనే సనాతని అవుతావు, లేకపోతే అవ్వనేమని చెప్పారా? లేదా చెప్పిన అబద్ధాలన్నీ జంధ్యంతో పోతాయని ఏమన్నా వేసుకుంటారా? అసలు ఏమిటి ఆ రహస్యం అన్నా మీరు చెప్పగలరా? సరే, మీరు అన్నట్టు రకరకాలుగా సోషల్ మీడియాలో నడుస్తా ఉంది, మనం కూడా చదువుతా ఉన్నాము. నిజంగా జెండం అనేటువంటిది ఒక పవిత్ర కార్యక్రమం లాగా ఎవరైతే క్షత్రియులు కావచ్చు, లేకపోతే బ్రాహ్మిన్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలు ఒడుగు అంటారు, మా రాయలసీమలో ఒడుగు వైశ్యులు కూడా వేసుకుంటారు కదా, వైశ్యులు గాని వాళ్ళు వేసినప్పుడు ఒక వాళ్ళకి సంబంధించిన సంప్రదాయ ప్రకారము 14 ఏళ్ళు వచ్చిన తర్వాత లేదా వారికి అన్ని కూడా వేసేసి ఒక నియమ నిబద్ధతలు పద్ధతులు పాటించాలి అని వారికి ఉన్నటువంటి జెండం వేసేసి ఉంటారు. మిగతా కులాల్లో నేను మాత్రం చూసింది ఇక్కడ కులాల ప్రస్తావన ఎందుకంటున్నానంటే, వేరే మతంలో కానీ వేరే కులాల్లో కానీ ఇటువంటి జెండాలు వేసుకోవడం అనేటువంటిది మొదటిసారి చూస్తున్నాం. ఏదో మాల వేశారు, గోవిందమాల, అప్పుడు ఏదైనా మెడలో కానీ, లేకపోతే అయ్యప్ప మాల వేస్తారు, ఒక రుద్రాక్షాలు, అది నేను మెడలో అయ్యప్ప సంబంధించినటువంటి అవి వేసుకుని మనం తులసి మాల కానీ రుద్రాక్ష మాల వేసుకున్నట్టు చూసాం. కానీ ఈ జెండం అనేటువంటిది మొదటిసారిగా చూస్తా ఉన్నాం మనం. అంటే అంత పవిత్రమైనటువంటిది కార్యక్రమంగా అందరినీ పిలిచి వేద పండితుల మంత్రోచ్చారణతో ఒక పద్ధతిగా చేసేటువంటి ఆ కార్యక్రమం మరి ఆయన సినిమాటిక్ కోసం చేశారా, లేకపోతే కనుక ఆ జెండం చూసావో నేనే అసలు శిశులైన హిందువుడు లేదా సనాతిని అని ప్రజలకు ఏమైనా కలరింగ్ ఇవ్వాలా, ఫోటో షూట్ కోసం వేసారా, లేకపోతే ఇంకొకటి అనేటువంటిది ఆయన క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. ఇది ఏదో సినిమా అయితే కనుక ఏదైనా వేసుకోవచ్చు, సినిమాల్లో ఇదైనా వేసుకోవచ్చు, అరగుండు కట్టుకోవచ్చు, ముస్లిం వేసుకోవచ్చు,
లేకపోతే కిష్ట వేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చిన వేసి సినిమా షూటింగ్లు వేసుకొని సినిమాలు తీయొచ్చు. కానీ జెండా వేశాడంటే కనుక చాలా పవిత్రమైనటువంటిది. నాకు తెలిసి రామ్నాథ్ అన్న ఏమన్నా కొంచెం జర్నలిస్ట్ కాబట్టి ఇంకా ఎక్కువ అవగాహనతో ఏమన్నా చెప్పగలరేం కానీ ఇది కేవలం సినిమాటిక్ కోసమో లేకపోతే కనుక మరోసారి ఆ హిందూ కలరింగ్ ఇచ్చేసేసి హిందువులందరినీ కూడాను రాజకీయ ట్రాప్లేకి అబ్బో మా యొక్క దూతయ్య ఆయన యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఈయన మా దూత చంద్రబాబు గారు వెళ్తారా చంద్రబాబు గారు ఒక్కడే వెళ్ళినట్లేరు. వాళ్ళల్లో ప్రధానమైనటువంటి నేతల్లో లోకేష్ గారు వెళ్ళారు, అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మరి చంద్రబాబు గారు వెళ్తారో వెళ్ళరో తెలియదు కానీ మరి అప్పుడు గోదావరి పుష్కరాలకు అప్పుడైతే వెళ్ళారు కదా, మరి ఇప్పుడు వెళ్తారో వెళ్ళరో మరి. వెళ్తారు సార్, ఆయన బ్రాండ్ అంబాసిడర్ కదా, ఎందుకంటే సినిమా షూటింగ్లు బట్టి బ్రాండ్ అంబాసిడర్. లక్షలాది మంది జనాలు తీసుకొని వచ్చేసి ఆ ఇంటర్నేషనల్ కెమెరాలు పెట్టించేసి బీబీసీని కూడా పిలిచేసి ఒక్కసారి సినిమా షూటింగ్లకి వెళ్ళి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి అక్కడ కూడా ఏమన్నా సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియదు, మరి వెళ్ళాలి మామూలుగా అయితే. ఓకే రైట్. రామ్నాథ్ గారు చెప్పండి, ఆ సీక్రెట్ ఏమిటి? నా ప్రశ్న ఏమంటే వాళ్ళు స్నానం చేసినందుకు నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు పవిత్రంగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇన్ని అబద్ధాలు ఆడి పచ్చి అబద్ధాలు కదా, పొట్ట కొట్టను అని చెప్పి పొట్ట కొట్టి పైగా అసలు ఎక్కడున్నాయి ఆ వ్యవస్థ ఎక్కడ లేదన్నట్టుగా మాట్లాడి ఇక మిగతా అబద్ధాల సంగతి అబద్ధాల హామీలన్నీ పక్కన పెడదాం. ఇది ఇంతకంటే ఘోరం ఉండదు కదా. ఇలాంటి వాళ్ళు పుణ్యస్నానాలు చేస్తే మన లొకేషన్ కూడా చూసాం, ఆయన ఓ పక్క రెడ్ బుక్ అంటూ ఇష్టారాజ్యంగా అరాచకాలు జరుగుతూ ఉంటే అవన్నీ పాపాల కింద లెక్క కదా జనసామాన్యంలో. ఆ పాపాలు చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు పుణ్యం వచ్చేస్తుందా? ఇట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చేసింది మీరు విన్నారు. మరి ఈ జంజింగ్ గొడవ ఏంటి? వీటన్నిటి మీద మీకున్న సమాచారం ఏంటి, మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు కొత్తగా చేరిన స్వామికి నామాలు ఎక్కువ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కేవలం పాలిటిక్స్. ఆయన భక్తితో కాదు, సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలన్నది కాదు. అలా అనుకుంటే ఇంకా అంతకు మించిన అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఇదేంటంటే ఇదేదో చెలికత్తెల పోరాటం లాగా సాగుతోంది. బీజేపీని మెప్పించడం కోసం అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు వీరోచితంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే మన పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఈ మధ్య అలాంటి బట్టలు వేసుకుంటున్నారు, ఏకంగా జంజం వేసుకొని అక్కడికి వెళ్ళారు. ఇవన్నీ చేసినంత మాత్రాన పాపాలు పోతాయంటే ఎట్లా పోతాయి కొమ్మినేని గారు? ఇప్పుడు పొట్ట కొడతాం, నీకు 5,000 కాదు 10,000 ఇస్తామన్నది ఒక ఎత్తు అయితే, అదే వాలంటీర్లను వాళ్ళంతా ఏదో మహిళల్ని అక్రమ రవాణా చేసే ఏజెంట్ల లాగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు. తిరుమల లడ్డూలో, అయోధ్యకు తీసుకెళ్లిన లడ్డూలో కూడా జంతువులకు కలిపి పంపించారు అన్నారు. సనాతన ధర్మం మీద, భక్తి మీద, భగవంతుడి మీద ఏమాత్రం కాసింత భయము భక్తి ఉన్న వాళ్ళ నోటి నుంచి అలాంటి పదాలు రావు. వీళ్ళకి అవన్నీ ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే జీవితమే ఒక రంగస్థలం అని నమ్మిన వ్యక్తి ఆయన. ఆయన చూడండి, ఈ రోజు జంజం వేశారు, గతంలో ఏం చెప్పారు? బాప్టిజం తీసుకున్నామని చెప్పారు. నాకు ముస్లిం మతం గురించి కూడా ఆయన మాట్లాడారు. అంతకు ముందు బీఫ్ గురించి మాట్లాడినట్టున్నారు కదా, బీఫ్ తిన్నాను నాకు ఇష్టము అంటూ మాట్లాడారు. మా ఇంట్లో వండే వాళ్ళు అన్నారు, మా ఇంట్లో దీపానికి మా నాన్న సిగరెట్ అంటించుకునే వాళ్ళు అని చెప్పారు. ఆయన చెప్పినవన్నీ చూస్తే వీళ్ళు పక్కా నాస్తికులు అనిపిస్తాయి. ఇంతెందుకు కొమ్మినేని గారు 2019 ముందు పూర్తి భిన్నమైన కమ్యూనిస్టులతో, మాయావతి గారితో చెగువీర అని రకరకాల విన్యాసాలు వేసి ఎన్నికల్లో రిజల్ట్ రాగానే 2019లో టీడీపీ ఓడిపోగానే వితిన్ 1 month లో తిరుమల వెళ్ళి మళ్ళా కాషాయం ధరించేసి బీజేపీ గూటికి వెళ్ళిపోయారు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో అంటే మళ్ళీ ఇది తీసేసి ఇంకో వేషం వేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయాల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇలా యూటర్నుల్లో అవసరానికి వేషాలు మార్చడంలో ఒక కోర్సు చదివింటే ఈయన డబుల్ కోర్స్ చదివారు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇవన్నీ జనాల్ని అమాయకుల్ని చేయడానికి తప్పించి పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్ గా ఇందాక ఎక్కడ ఒక వీడియో చూసి ఒక ఆయన జనం తప్పు కానీ వాళ్ళ తప్పు లేదు, వాళ్ళు మోసం చేస్తారని తెలిసి కూడా చేశారు, ఓట్లు వేసినట్టు అనుకోవాలి, లేదా ఈవీఎంలు ఎఫెక్ట్ అని అంటూ మాట్లాడాడు. నిజంగానే జనాన్ని పిచ్చోళ్ళని చేయగలుగుతున్నాడా ఈ రకంగా? అంటే కొమ్మినేని గారు ఇప్పుడు ఒకసారి మోసపోతే మోసగించిన వ్యక్తి తప్పు, రెండోసారి కూడా మోసపోయారంటే సరే అమాయకుడు, ఇంకోసారి మోసపోయారని వచ్చు, మూడోసారి కూడా మోసపోతున్నారంటే ఎవరిది తప్పు? మోసగించిన వాళ్ళు సమర్థులు, నమ్ముతున్న వాళ్ళు అమాయకులు అని. ఈ రాష్ట్రంలో అదే జరుగుతుంది కదా కొమ్మినేని గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు 3-4 సార్లు ప్రతిసారి ఇలాగే చేశారు, మళ్ళీ గెలిపించారు. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని వేషాలు మారుస్తూనే ఉన్నారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి. చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మార్చారు పార్టీలను ఆయన ఒక విధంగా చూస్తే. అంటే ఈ అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు గారికి డిపాజిట్ రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు ఈయన, లేకపోతే ఆయన కుమారుడు కానీ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారేమో అనిపిస్తూ ఉంది. మంచిగా జంజం గురించి కూడా మీరైతే క్లారిటీతో ఉన్నారు, ఇవన్నీ ఊరికే నాటకాలు తప్ప ఇంకోటి కాదని. కేవలము హిందువులు ఎవరైతే బాగా హిందుత్వం మీద ఎక్కువ ఇదిగా అభిమానంగా ఉంటారో
వాళ్ళందరినీ ఒక ట్రాప్ చేయడానికి పవన్ కళ్యాణ్ వ్యూహం పన్నుతూ ఉన్నారు. ఆ అంతే ట్రాప్ నుండి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారి గురించి, బీజేపీ గురించి అవసరం ఉన్నా లేకున్నా, పిలిచినా పిలవకపోయినా ఎదురెళ్లి మరి ఆయన కూడా భజన చేస్తున్నారు. ఇదంతా కేవలం ఒక ఓటర్లను ప్రభావితం చేయడం, ఒక వర్గం ఓటర్లను టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకంటూ సొంతంగా ఒక వర్గం ఓట్లు ఉండాలన్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు ఆయన. రైట్.